ప్రతి క్రైస్తవ విశ్వాసిలో ఉండవలసిన ఒక వైఖరి ఏంటంటే, ఈరోజు ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను దేవుని దగ్గర కరెక్టే, కానీ రేపు ప్రొద్దున శ్రమలు వస్తే కూడా నేను తల వంచి శిరస్సు వంచి నా యేసే కొరకు శ్రమలను, నిందలను, అవమానములను సహించడానికి, భరించడానికి ఐఎమ్ రెడీ అనే మనసు నీకుంటేనే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. చాలాసార్లు మనం ఎలా ఉంటాం తెలుసా, ఆశీర్వాదాల జల్లు పైనుండి పడుతున్నంతసేపు నిలబడతాం చక్కగా అన్ని నా మీద పడాలని. ఆ తర్వాత శ్రమలని జల్లు ఏమన్నా స్టార్ట్ అయింది అనుకోండి, చాలాసార్లు ఆశీర్వాదపు జల్లులు కురిసినంతసేపు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. అబ్బా దేవుడు ఎంత మంచోడు, ఎంత గొప్పోడు, నన్ను ఎంత ఆశీర్వదిస్తూ ఉన్నాడని. కానీ శ్రమల జల్లులు మన మీద కురుస్తున్నప్పుడు మాత్రం తప్పుకొని వెళ్ళిపోతుంటాం. అమ్మో వద్దండి బాబు, శ్రమలు ఇన్ని శ్రమలు ఉంటాయితే నేను యేసు ప్రభును అంగీకరించేదాని కాదే, ఇన్ని శ్రమలు ఉంటాయని నాకు తెలియదే, క్రైస్తవ జీవితం ఇంత ఇబ్బందిగా ఉంటుందా, ఇంత కష్టంగా ఉంటుందా, ఇంత ముళ్ళ బాటలో నడవాల్సి వస్తుందా. యేసుప్రభు అందుకే చెప్పారు, నన్ను వెంబడింపగోరు వారు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసుక్రీస్తు